వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 8వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నాడు? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ప్రకటించినంట ఈ సువార్త? ఆదికాండము 12వ అధ్యాయము. మరి ఇక్కడికి వద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. ఎవరైనా ఆశీర్వదింపబడ్డారట? అబ్రహాము నందు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ 2వ వచనం నుంచి చూస్తే కనుక నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశం